శ్రీ సత్యసాయి జిల్లా కదరి R&B గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే కందికంటూ వెంకట ప్రసాద్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. గత 2 ఏళ్లలో కదరి నియోజకవర్గానికి దాదాపు 5,8,38,000 సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే కందికంటూ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తారని ఎమ్మెల్యే కందుకంటూ వెంకట ప్రసాద్ తెలిపారు. 22 మందికి 18,50,509 రూపాయలు డబ్బులు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు 594 మందికి గడిచిన 2 సంవత్సరాల కాలంలో 5,38,938 రూపాయలు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున గొడ్డల పార్టీ వాళ్ళకు మళ్ళీ చెప్తాను, గొడ్డల పార్టీని ఎందుకంటానంటే వెంటనే గుర్తుపడతారు. అందరూ మాకు సలహాలు ఇస్తూ ఉన్నారు, హుందాగా రాజకీయాలు చేయాలని, సభ్యతగా మాట్లాడాలని, కాలిగోటి కూడా తరం కామని చెప్పేసి, స్థాయి లేదని చెప్పేసి గతంలో కూడా మీకు సమాధానం ఇచ్చిన. మాకు నిజంగానే స్థాయి లేదబ్బా, మా నాయన ముఖ్యమంత్రి కాదు, మా తాత సర్పంచ్ కాదు, కష్టపడి పైకి వచ్చినాం. నన్ను మాట్లాడే వాళ్ళు మీరు స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీరు కింద చూసుకుంటే మంచిది. ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక ఎమ్మెల్యేనే. మీకు ఇంకా ఆవిడ చెప్తాను మతిపోయేటువంటి నిజాలు. మీ వాడు ఏం కాకముందు నేను ఎమ్మెల్యేనయా, నువ్వేదో కాలికోటికి తెలంగాణ అంటున్నావే. ఆయన చట్టసభ చూడకముందు నేను చట్టసభలో సభ్యున్నయ్యా నేను. అది నా స్థాయి. నా స్థాయి గురించి మీరేందే మాట్లాడేది? ప్రజలు నిర్ణయిస్తారు స్థాయిని.